మార్చగానే సీన్ మారిపోతుంది అనుకున్నారు. తల ఎగరేసిన వారు తల దించుకుంటారనుకున్నారు. కట్ చేస్తే తలచిందొకటి, జరుగుతోంది మరొకటి. దీంతో ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో ఉన్నారా సీనియర్. కూటమిలో ఉన్న ఆయన ఇంకా ప్రతిపక్ష నేతగానే చూస్తోంది మిత్రపక్ష పార్టీల కేడర్. దీంతో 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ లీడర్ ఫ్యూచర్ డైలమాలో పడింది. మరోవైపు అసలైన పార్టీలో ఉంటారా అన్న చర్చ కూడా మొదలైంది. ఇంతకీ ఎవరా సీనియర్ పొలిటీషియన్? పూలమ్మిన చోటే కట్టెలమ్ముకునే పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది? బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటీషియన్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు బాలినేని. జనసేనలో చేరి ఏడాది అవుతున్నా పవన్ కళ్యాణ్ పార్టీలో బాలినేనికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. దీంతో సామాన్య కార్యకర్తగానే బాలినేని కొనసాగుతున్నారు. జనసేనలో చేరి రాజకీయంగా తన హవా చాటుకోవాలనుకున్న బాలినేనికి పార్టీ అంత అవకాశం ఇవ్వలేదు. దీంతో తన అనుచరులకు ఏం చెప్పుకోవాలో, రాజకీయంగా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయారట బాలినేని. జనసేనలో తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక డైలమాలో పడ్డారట. దీంతో ఆ పార్టీలో కొనసాగాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారట బాలినేని. వైసీపీలో ఉన్నంతకాలం ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బాలినేనికి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉండేది. తానేం చేసినా సంచలనమే అన్న విధంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించాడు. ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యేగా 1999, 2004, 2009, 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు బాలినేని. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బాలినేనికి గ్యాప్ ఏర్పడింది. ప్రతిసారి ఏదో ఒక విషయం మీద బాలినేని అలగడం, అధిష్టానం బుజ్జగించడం మొన్నటి ఎన్నికల ముందు వరకు షరామామూలుగానే జరిగింది. 2024 ఎన్నికల్లో ఒంగోలులో ఓడిపోవడం, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఎన్నికలైన 3 నెలలకే వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు బాలినేని. జనసేన పార్టీలో చేరినప్పటి నుంచే బాలినేని గత రాజకీయ వైభవాన్ని కోల్పోయారనేది లోకల్ టాక్. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. గడిచిన 8 నెలలుగా రాజకీయంగా యాక్టివ్గా లేరు. వైసీపీని వీడక ముందు అధిష్టానంతో అభిప్రాయ భేదాలున్నా ఆ పార్టీలో ఆయనకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. వైసీపీలో ఉన్నన్నాళ్ళు ఆయన వాయిస్ బలంగా వినిపించింది. కానీ జనసేనలో చేరిన తర్వాత పొలిటికల్ స్క్రీన్పై బాలినేని బొమ్మ కనిపించడం లేదు, గొంతు వినిపించడం లేదు. కూటమి పార్టీలో ఉన్న క్యాడర్ ఆయన్ని ఇంకా వైసీపీ నేతగానే చూస్తోంది. బాలినేని వైసీపీలో ఉన్నప్పుడు జిల్లాలో టీడీపీ, జనసేన నేతలతో ఆయనకున్న విభేదాలే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. బాలినేని జనసేన పార్టీలో చేరిన వైసీపీ క్యాడర్ ఆయన వెంట రాలేదు. ఆయన అనుచరులైన కార్పొరేటర్లు మాత్రమే జనసేనలో చేరారు. దీంతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా బాలినేనిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. జనసేనలో చేరిన బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిస్తారని కొన్నాళ్లు ప్రచారం జరిగినా తర్వాత అదంతా ఉత్తదేనని తేలిపోయింది. పార్టీలో బాలినేనికి కీలక పదవీ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో అసలు జనసేనలో బాలినేని పాత్రేంటి, అధినేత ఆయనను రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారన్న విషయంలో కూడా ఇంతవరకు ఓ క్లారిటీ రాలేదు. దీంతో బాలినేని విషయంలో జనసేన నాయకత్వం వ్యవహరిస్తోన్న తీరుపై ఆయన అనుచరులు అసహనం వ్యక్తమవుతోంది. ప్రాధాన్యం లేకపోవడం ఒక సమస్య అయితే ఒంగోలు మిత్రపక్షాల నేతలతో బాలినేనికి విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్తో బాలినేనికి వైరం కొనసాగుతోంది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా నేటికి రాజకీయాలు నడుస్తున్నాయి. దామచర్ల, రియాజ్, జనసేన నాయకుడు కంది రవిశంకర్ కలిసి నడుస్తుండగా బాలినేని వెంట మాత్రం వైసీపీని వీడి జనసేనలో చేరిన నేతలు మాత్రమే ఉన్నారు. మిత్రపక్ష పార్టీలో చేరిన బాలినేని ఎప్పటికీ తన ప్రత్యర్థి అని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పుకొస్తున్నారు.
బాలినేని జనసేనలో చేరి ఏడాది కావస్తున్నా స్థానిక మిత్రపక్ష నేతలతో సమన్వయం చేసేందుకు అటు టీడీపీ ఇటు జనసేన అధిష్టానాలు ప్రయత్నించడం లేదు. దీంతో జనసేనలో యాక్టివ్ కాలేక తన క్యాడర్ని సముదాయించలేక సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు బాలినేని. బాలినేనికి ఒంగోలు మిత్రపక్ష నేతలకున్న విభేదాలను పరిష్కరించి సమన్వయపరచడంలో కూటమి పార్టీల అధినాయకత్వం ఆసక్తి చూపించకపోవడం బాలినేనికి పెద్ద మైనస్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని బాలినేనికి పవన్ కళ్యాణ్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆయన సైలెంట్గా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు స్థానిక నేతలు. అయితే పరిస్థితులు అలాగే కొనసాగితే మాత్రం బాలినేని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అంచనా వేస్తున్నారు. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో బాలినేని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 3 దశాబ్దాలుగా దూసుకుపోయిన ఆయన పొలిటికల్ జర్నీ జనసేనలో చేరినప్పటి నుంచి రివర్స్లో నడుస్తోందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలతో బాలినేని జనసేనలో కొనసాగుతారో లేదోననే అనుమానాలు కూడా కొందరికొస్తున్నాయి. భవిష్యత్తులో బాలినేని రాజకీయ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో మరి.